ఖుర్షిద్ 47 సెకండ్లలో 103 అక్షరాలను ముక్కుతో టైప్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. నెంబర్ 2, ఈమె పేరు జ్యోతి ఆమ్గే. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఈమె ప్రపంచంలోనే స్మాలెస్ట్ ఉమెన్ గా రికార్డు సాధించింది. ఈమె పొడవు 2 అడుగులు, అంటే సాధారణంగా 2 సంవత్సరాల వయసు పిల్లల కన్నా తక్కువ పొడవు అన్నమాట. నెంబర్ 3, మీసం పౌరుషానికి సూచకం అంటారు. అలాంటి మీసంతోనే గిన్నిస్ రికార్డు సాధించారు జైపూర్కు చెందిన రామ్ సింగ్ చౌహాన్. ఈయన మీసం పొడవు ఏకంగా 14 అడుగులు. ఇంత పెద్ద మీసం పెంచడానికి ఆయనకు పట్టిన సమయం 32 సంవత్సరాలు. నెంబర్ 4, జూన్ 21, 2015న ఢిల్లీలోని రాజ్పథ్లో యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ నాయకత్వంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి సుమారుగా 35,985 మంది పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్యక్రమంగా పేరుగాంచిన ఈ ఈవెంట్లో 84 దేశాల వారు పాల్గొన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు కలిసి చేసిన యోగా కార్యక్రమంగా ఈ ఈవెంట్ గిన్నిస్ రికార్డును సాధించింది. నెంబర్ 5, ఫోక్ డాన్స్ ఆఫ్ కుల్లు. దసరా పండుగను నార్త్ ఇండియన్ కల్చర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. టీనేజ్ మరియు యంగేజ్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఒక చోట కలిసి భక్తి పాటలకి కోలాహలంగా దసరా 9 రోజులు నాట్యం చేస్తూ ఉంటారు. ఇలా అక్టోబర్ 26, 2015న హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు వ్యాలీ అనే ప్రదేశంలో ఫోక్ డాన్స్ ఆఫ్ కులు అనే పేరుతో ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రామ్ ఒకే చోట 10,000 మంది అబ్బాయిలు మరియు 10,000 మంది అమ్మాయిలు కలిసి చేసిన ట్రెడిషనల్ డాన్స్ ఈవెంట్ గా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. నెంబర్ 6, వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సూట్. 2015లో అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి బారక్ ఒబామాను కలవడానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు వేసుకున్న సూట్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సూట్ గా రికార్డు సాధించింది. దీని అసలు ధర 10 లక్షలు అయితే ఆక్షన్ లో ఈ సూట్ ను గుజరాత్ కు చెందిన లాల్జీబాయ్ తులసీబాయ్ పటేల్ అనే ఆయన దీన్ని 4,31,00,000లకు సొంతం చేసుకున్నాడు. అలా ఈ సూట్ ప్రపంచంలోనే ఖరీదైన సూట్ గా గిన్నిస్ రికార్డులో స్థానం సాధించింది. నెంబర్ 7, ఈయన పేరు మస్తాన్ బాబు. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. పర్వతారోహణలో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన తెలుగు తేజం. ఈయన 172 రోజుల్లో 7 ఖండాల్లోని 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించారు. అంతేకాకుండా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు యువకునిగా అరుదైన స్థానం కూడా సంపాదించుకున్నారు. నెంబర్ 8, బాహుబలి పోస్టర్. బాహుబలి ది బిగినింగ్ సినిమా 10th జూలై 2015లో రిలీజ్ అయి ఎటువంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బాహుబలి సినిమా రిలీజ్ అవ్వకముందే బాహుబలి అనే పేరు గిన్నిస్ బుక్ లో చేరిపోయింది. అది ఎలా అనుకుంటున్నారా? బాహుబలి మూవీ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా కేరళలోని కొచ్చికి చెందిన గ్లోబల్ యునైటెడ్ మీడియా సంస్థ వారు బాహుబలి ఆడియో లాంచ్ ఈవెంట్ రోజున 51,598.21 చదరపు అడుగులుండే ఒక పోస్టర్ ను తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పోస్టర్ గా సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. నెంబర్ 9, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన గాత్రం స్వరరాగ గంగా ప్రవాహం. పాటలకి ఆటలు నేర్పి సంగీత సాగరంలో మనందరినీ ముంచెత్తిన ఘనత ఆయనది. అటువంటి గొప్ప గాయకుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగులో కాకుండా వివిధ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి ఎక్కువ పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డు సాధించారు. నెంబర్ 10,